ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం. విష్ణు సేవ విశేషాలు. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఇది సాధారణ మాసం కాదు. భక్తి, నియమం, మౌనం కలిసిన పవిత్ర కాలం. ఈ మాసం సాధారణంగా డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు కొనసాగుతుంది. మనకు తెల్లవారుజాము అయితే దేవతలకు అది ఉదయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో ఉదయాన్నే లేచి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణుడు, గోదాదేవిని ఈ మాసంలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. దక్షిణ భారతంలో ఈ మాసాన్ని తిరుప్పావై మాసంగా కూడా పిలుస్తారు. ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాశురాలు రోజు పారాయణం చేయడం విశేషం. ధనుర్మాసంలో చేసే ప్రతి చిన్న పూజకు 1000 రెట్లు ఫలం కలుగుతుందని నమ్మకం. దీపం వెలిగించడం, తులసి సేవ, భగవంతుని నామస్మరణ, మౌనం ఇవి అన్నీ మన మనసును శుద్ధి చేస్తాయి. ఈ మాసం మనల్ని బాహ్య ప్రపంచం నుంచి లోపలికి తీసుకెళ్తుంది. భక్తితో గడిపే ఒక్క ఉదయం కూడా జీవితానికి కొత్త దిశను ఇస్తుంది. ధనుర్మాసంలో ప్రధానంగా చేయాల్సింది విష్ణుమూర్తి సేవ. భగవంతుడు అనంతశయనంలో ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. అంటే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు అన్న భావం. భక్తుల సేవ, భక్తి నియమాల ద్వారానే ఆ నిద్ర నుంచి ఆయనను జాగృతం చేస్తాయని ఆధ్యాత్మిక భావన. అందుకే ఈ మాసంలో విష్ణు నామస్మరణకు అపారమైన మహిమ ఉంది. ఈ ధనుర్మాసానికి ఆత్మ గోదాదేవి. ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తిని భర్తగా పొందాలని భక్తితో పూజించింది. గోదాదేవి భక్తి మనకు నేర్పేది ఒక్కటే: నిష్కల్మషమైన ప్రేమ, నిరంతర సేవ, అచంచలమైన విశ్వాసం. ఈ ధనుర్మాసంలో ఎక్కువ చేయలేకపోయినా పర్వాలేదు. కనీసం ఒక మంచి అలవాటు, ఒక మంచి ఆలోచన, ఒక భక్తితో కూడిన ఉదయం మన జీవితాన్ని మార్చగలదు. విష్ణుమూర్తి కృప, గోదాదేవి ఆశీర్వాదం మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాస కేవలం ఒక కాలం కాదు, అది మన జీవితాన్ని దైవచింతన వైపు మళ్లించే పవిత్ర అవకాశం. ఈ మాసంలో చిన్న పూజ అయినా, చిన్న దానమైనా శ్రద్ధతో చేస్తే మహాఫలితాన్ని ఇస్తుంది. ఈ ధనుర్మాసాన్ని భక్తితో, నియమంతో, పవిత్రతతో గడిపితే భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుందని భక్తుల నమ్మకం. థ్యాంక్ యూ.